పాస మైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి రసాయన పరిశ్రమలో సీఎం రేవంత్ రెడ్డి పరిశ్రమకు చేరుకున్నారు. ఇక ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్నారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించనున్నారు. గాయపడిన వారికి అందుతున్న వైద్యం పైన అక్కడి డాక్టర్లను అడిగి తెలుసుకుంటున్నారు సీఎం. ఇక ఇప్పటికే మంత్రులు వివేక్, దామోదర రాజు నరసింహ ఘటనా స్థలంలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఇక పాసమైలారం ఘటనా స్థలానికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. అక్కడి పరిస్థితులను ఆయన స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మనకు విజువల్ కనిపిస్తుంది. అటు మంత్రి శ్రీధర్ బాబు, పలువురు మంత్రులు కూడా ఉన్నారు. దామోదర రాజు నరసింహ కూడా ఉన్నారు. సో వీరందరూ కూడా అక్కడ పరిస్థితిని స్వయంగా అక్కడ పరిశీలించి తెలుసుకుంటున్నారు. అధికారులకు కూడా ఎప్పటికప్పుడు సహాయ చర్యలు ఏ రకంగా జరుగుతున్నాయనే విషయాల్ని కూడా వారు స్వయంగా అక్కడ ఉండి తెలుసుకుంటున్నారు. మొత్తం మీద అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ కూడా ముమ్మరం అవుతున్నాయి. మృతుల సంఖ్య అయితే ప్రస్తుతం 45కు చేరుకుంది. ఈ తరుణంలో అటు వైద్య అధికారులకు కూడా సూచనలు జారీ చేశారు. వెంటనే వైద్య సాయం కూడా అందాలంటూ కూడా వాళ్ళు సూచనలు అయితే జారీ చేశారు. ఎప్పటికప్పుడు ఏ రకంగా జరుగుతున్నాయి, వైద్య సాయం అందుతుందా లేదా అన్న విషయాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా అక్కడ డాక్టర్లను అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి మనకు విజువల్స్ లో కనిపిస్తుంది. ఇక పాసమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి రసాయన పరిశ్రమకు చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్నారు. అనంతరం అక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కూడా ఆయన పరామర్శించనున్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారికి అందుతున్న వైద్యం పైన అక్కడి డాక్టర్లను స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకోనున్నారు. ఇక ఇప్పటికే అటు మంత్రులు వివేక్, దామోదర రాజు నరసింహ ఘటనా స్థలంలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మరోపక్క అక్కడ స్పాట్ లో కూడా సీఎం రేవంత్ రెడ్డి మనకు కనిపిస్తున్నారు. ఆయన కూడా పరిస్థితిని చూస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఏంటి, ఏ రకంగా జరిగాయి, ఇక ఎంతమంది చికిత్స పొందుతున్నారు, ఇవన్నీ విషయాలను కూడా తెలుసుకోనున్నారు. అక్కడ నుంచి నేరుగా సీఎం రేవంత్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి అక్కడ ఎవరెవరు చికిత్స అందుతున్న ఆ బాధితులను కూడా ఆయన నేరుగా వెళ్లి పరామర్శించనున్నట్లు తెలుస్తుంది. ఇక డాక్టర్లకు కూడా ఎప్పటికప్పుడు ఆ విషయాల్ని ఆయన స్వయంగా అడిగి తెలుసుకోనున్నారు.
ఇసుక ఈ ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటి వరకు 45 మంది మృతి చెందారు. ఆసుపత్రిలో 34 మంది చికిత్స పొందుతున్నారు. వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరణాల సంఖ్య 55కు చేరే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇక శిథిలాల కింద ఉన్న వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇక మనం ఆ విజువల్స్ ని మనం జీ తెలుగు స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూడడం జరుగుతుంది. డ్రోన్ విజువల్స్ చూస్తున్నాం. అక్కడ క్రెయిన్స్ ని కూడా తీసుకొచ్చి అక్కడ శిథిలాలని తొలగించే ఏదైతే ప్రయత్నం అయితే జరుగుతుంది. అయితే ఈ సహాయక చర్యల్లో భాగంగా అటు ఎస్డీఆర్ఎఫ్ కానివ్వండి, రెవెన్యూ, హైడ్రా సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యల్ని కొనసాగిస్తున్నారు. ఈ సహాయక చర్యలను సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ పంకజ్ పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. ఇక బాయిలర్ హై ప్రెషర్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. ఇక ఇక ఈ పేలుడు సమయంలో ఏకంగా అక్కడ 700 నుంచి 800 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని అంచనా అయితే వేస్తున్నారు. ఈ కారణంగానే అక్కడ పనిచేస్తున్న వారిలో 5గురు సజీవ దహనం అయిపోయారు. ఈ ప్రమాద తీవ్రతకు పరిశ్రమ భవనంలో 14 అంగుళాల మందంతో ఉన్న ఈ ప్లింత్ బీమ్లు సైతం విరిగి కుప్పకూలిపోవడంతో నష్ట తీవ్రత అయితే పెరిగినట్లు సమాచారం. ఇక పరిశ్రమ వైస్ ప్రెసిడెంట్ ఇలంగోవన్ క్వాలిటీ కంట్రోల్ విభాగం నుంచి కిందికి దిగుతున్న సమయంలో ఈ పేలుడు జరగడంతో ఆయన మృతదేహం 50 మీటర్ల దూరం వరకు ఎగిరిపడింది. ఇక మొత్తం మీద అయితే అక్కడ చూస్తున్నాం రెస్క్యూ ఆపరేషన్స్ అయితే ముమ్మరం జరుగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా పలువురు మంత్రులు కూడా అక్కడికి చేరుకొని సహాయక చర్యలు ఏ రకంగా జరుగుతున్నాయి దగ్గరుండి కూడా వాటిని వేగవంతం అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నగేష్ అందిస్తారు. నగేష్, సంగారెడ్డి జిల్లా పాశం మైలారంలో సిగాచి పరిశ్రమలో జరిగిన రియాక్టర్ పేలుడు సంబంధించి ఇంకా మృతదేహాలకు వెలికితీత అయితే కొనసాగుతుంది. అయితే అధికారికంగా 36 మంది మృతదేహాలను అయితే గుర్తించామని చెప్తున్నప్పటికీ ఇప్పటికీ 46 మంది మృతదేహాలు అయితే వెలికితీసినట్లుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడే ఈ పరిశ్రమ వద్దకు వచ్చారు. ఇక్కడ పరిశ్రమ పేలుడు ఘటన ప్రదేశాన్ని ఆయన స్వయంగా పరిశీలిస్తున్నారు. ఏదైతే సిగాచి పరిశ్రమ ఉందో ఆ పరిశ్రమ ఎలా ఉంది, మృతదేహాలు ఒకవేళ ఈ శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాల పరిస్థితి ఏంటి, అసలు ప్రమాదం ఎలా జరిగింది, రియాక్టర్ పేలుడు సమయంలో ఎవరెవరు ఉన్నారనే విషయాలను అయితే అక్కడ అధికారులు అడిగి తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ సిగాచి పరిశ్రమకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే దీనిలో ఏదైతే ప్రమాదం జరిగిందో అప్పుడు 147 మంది కార్మికులు అయితే విధులకు హాజరైనట్టుగా తెలుస్తుంది. ఆ విధులకు హాజరైన సమయంలోనే అంటే రియాక్టర్ దగ్గరలో 57 మంది కార్మికులు ఉన్నారని చెబుతున్నారు. వారిలో ఇప్పటి వరకు అయితే 46 మంది చనిపోయినట్లుగా అయితే తెలుస్తుంది. ఇంకా కొంతమంది మృతదేహాలు వెలికి తీయాల్సి ఉంది. ఆ రియాక్టర్ ఉన్న ప్రదేశంలో బిల్డింగ్ ఉండడంతో పైకప్పు పూర్తిగా కుప్పకూలి కిందికి పడిపోయింది. దాంతోనే చాలా మంది ఆ శిథిలాల కింద చిక్కుకున్నారు. వారి మృతదేహాలను వెలికి తీసే క్రమంలోనే కొంత ఆలస్యం అయితే జరుగుతుంది. ఇప్పటి వరకు అయితే మంత్రులు దామోదర్ రాజనరసింహ, వివేక్, ఇతర మంత్రులు కూడా ఈ ప్రదేశాన్ని అయితే పరిశీలించారు. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఇక్కడే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ సీఎం రేవంత్ రెడ్డి వచ్చే సందర్భంలో ఇక్కడ అసలు ఏం జరిగింది, రియాక్టర్ పేలుడుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మంత్రి తెలియజేస్తున్నారు. అయితే ఒకటి ఈ సిగాజీ పరిశ్రమ భద్రతా లోపాల కారణంగానే ప్రాణహాని ఎక్కువ జరిగిందని అయితే ఇక్కడ ప్రచారం అయితే జరుగుతుంది. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల కార్మికులు ఉంటారు పనిచేసే వాళ్ళలో. చనిపోయిన వారిలో ఎక్కువ మంది 30 మంది గ్రూప్ వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. వారు కూడా ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల వారే. వారి కుటుంబ సభ్యులు కూడా ఇంకా ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు. అయితే ఆ మృతదేహాలు గుర్తించలేని స్థితిలో ఉండడంతో పటాన్చేరులోని ఆసుపత్రిలో మార్చిలో వాటిని ఉంచారు. ఆ ఆసుపత్రిలో ఆ మృతదేహాలు పరిశీలిస్తే మాత్రం అవి గుర్తించలేని స్థితిలో ఉన్నాయి. వాటికి DNA పరీక్ష చేసిన తర్వాత తప్ప ఎవరు ఎక్కడి వారు ఎవరు ఏంటి అనేది తెలుస్తుంది. అయితే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా భద్రతా సంబంధించి పోలీసులు ఈ పరిశ్రమ వాడ ప్రాంతాన్ని పూర్తిగా తమ అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ మీడియాని కావచ్చు, తర్వాత ఇతర పరిశ్రమలో పనిచేసే కార్మికులను కూడా పరిశ్రమ వైపు వెళ్ళనివ్వడం లేదు. సిగాచి పరిశ్రమ పూర్తిగా పోలీసుల వలయంలో ఉందని చెప్పుకోవచ్చు. అటు జిల్లా అధికారులు, హైదరాబాద్ నిశ్చిత అధికారులు, ఫారెస్ట్, తర్వాత ఏదైతే అగ్నిమాపక శాఖ, ఏవైతే డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయో పరిశ్రమకు సంబంధించి
పొల్యూషన్ బోర్డుకు సంబంధించి అన్ని శాఖల అధికారులు ఇక్కడికి వచ్చి ముఖ్యమంత్రికి అయితే పరిస్థితి వివరిస్తున్నారు. రైట్ నగేష్. ఇక బాయిలర్ హై ప్రెషర్ వల్ల ఈ ప్రమాదం జరిగిందని అటు ఏదైతే అధికారులు నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. ఇక పేలుడు సమయంలో అక్కడ ఏకంగా 700 నుంచి 800 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక మరొక అటు సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా మంత్రి శ్రీధర్ బాబు, పలువురు కూడా ఉన్నారు మంత్రులు. వారందరూ కూడా అక్కడ ఘటనా స్థలానికి చేరుకొని ముమ్మరంగా అటు అధికారులకైతే సూచనలు అయితే జారీ చేస్తున్నారు. మరొక మనం చూస్తున్నాం జీ తెలుగు స్క్రీన్ పైన 4 బాక్సుల్లో కూడా అటు ఎక్స్క్లూజివ్ గా చూడడం జరుగుతుంది. రెస్క్యూ ఆపరేషన్ ఏ రకంగా జరుగుతుంది ఒక స్క్రీన్ లో అయితే మనం చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు వెళ్తున్న ఆ విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. మరోపక్క అక్కడ శిథిలాలు పరిస్థితి ఏంటి, క్రెయిన్స్ కూడా అక్కడ జేసీబీ సహాయంతో శిథిలాన్ని తొలగించే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇక థర్డ్ బాక్స్ లో మనం చూస్తున్నాం డ్రోన్ విజువల్స్ తో పూర్తిగా అక్కడ ధ్వంసమైన పరిస్థితిని మనం జీ తెలుగు న్యూస్ స్క్రీన్ పైన చూడడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నగేష్ అందిస్తారు. నగేష్, మనం చూడడం జరుగుతుంది అక్కడ ఎక్స్క్లూజివ్ గా మనం విజువల్స్ చూస్తున్నాం. పరిస్థితి ఏంటో కూడా శిథిలాన్ని తొలగించే ప్రయత్నం అయితే అక్కడ రెస్క్యూ ఆపరేషన్ చేస్తుంది. మరోపక్క అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా అటు మంత్రులతో ఆ పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. ఏంటి ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి? మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందా? ఏంటి సిచ్యువేషన్? పటాన్ చెరు సమీపంలోని పాష మైలారం సిగాచి పరిశ్రమలో జరిగిన రియాక్టర్ పేలుడుకు సంబంధించి మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే అధికారికంగా 58 మందిని ట్రేస్ చేస్తున్నామని చెప్పి జిల్లా కలెక్టర్ తెలియజేశారు. ఎవరైతే ఈ 58 మందిలో గుర్తించిన వారు మాత్రం 34 మంది ఉన్నారు. అయితే కొంతమందిని మాత్రం ఇంకా డెడ్ బాడీస్ గుర్తించలేని పరిస్థితిలో చాలా మంది ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ ప్రమాదం జరిగిన తీరును బట్టి చూస్తే రియాక్టర్ పేలుడు సందర్భంగా పెద్ద ఎత్తున మంటలు రావడం, ఒక రియాక్టర్ పేలే సమయంలో 700 నుంచి 800 డిగ్రీల ఉష్ణోగ్రత ఒక్కసారిగా వెలువడంతోనే అసలు బాడీస్ గుర్తించలేని స్థితిలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు అధికారులు చెబుతున్నది ఏంటంటే 24 మృతదేహాలు గుర్తించలేని స్థితిలో ఉన్నాయి, ఐడెంటిఫై చేయలేని స్థితిలో ఉన్నాయని చెప్పి వారు చెప్తున్నారు. 11 మందిని మాత్రం గుర్తించామని చెప్తున్నప్పటికీ మృతుల సంఖ్య ఇంకా పెరిగినట్లుగా తెలిసింది. అయితే అధికారులు ఇంకా దీన్ని ధృవీకరించాల్సి ఉంది. అధికారులు చెబుతున్న రికార్డు ప్రకారం అయితే 36 డెడ్ బాడీస్ రికవరీ అయ్యాయని, 35 డెడ్ బాడీస్ రికవరీ అయ్యాయి. వాటిలో 24 గుర్తించాము, 24 గుర్తించలేదు, 11 గుర్తించామని చెప్తున్నారు. అయితే ఈ డెడ్ బాడీస్ సంబంధించి ఎక్కువ మంది వలస కార్మికులే ఉండడం అనేది కొంత ఆందోళన కలిగించే విషయం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఛత్తీస్గఢ్, ఒరిస్సా, తర్వాత ఉత్తరాది రాష్ట్రాల వాళ్ళు ఇందులో వలస కార్మికులుగా, డైలీ వేజ్ కార్మికులుగా పనిచేస్తూ ఉంటారు. ఈ సిగాజీ పరిశ్రమ కావచ్చు, ఈ పటాన్ చెరు పరిసర ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమల్లో కావచ్చు. వారికి 12 గంటల వర్కింగ్ అవర్స్ ఉంటుంది. ఈ 12 గంటల వర్కింగ్ అవర్స్ స్థానికులు చాలా మంది ఆసక్తి చూపరు కాబట్టి వలస కార్మికుల్ని తీసుకుంటూ ఉంటారు. ఎక్కువ మంది కాంట్రాక్ట్ లేబర్స్ కింద పనిచేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే సిగాచి పరిశ్రమలో కూడా నిన్న ఉదయం 9:30 గంటలకు జరిగిన ప్రమాదంలో దాదాపు 60 మంది ఈ రియాక్టర్ పేలిన ఘటనా స్థలంలో ఉన్నట్టుగా తెలిసింది. అయితే వారిలో 58 మంది ట్రేస్ చేశారు. అంటే కొంతమంది చనిపోవడం, కొంతమంది గాయాల పాలవడం అది జరిగింది. కానీ పూర్తి స్థాయిలో ఈ శిథిలాలు వెలికి తీస్తే తప్ప ఎంతమంది ఉంటారనేది ఒక క్లారిటీ వస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ ఘటనా స్థలానికి వచ్చి పూర్తి స్థాయిలో విషయాలైతే తెలుసుకుంటున్నారు. నిన్ననే ఈ ప్రమాదం జరిగిన వెంటనే విచారం వ్యక్తం చేసినప్పటికీ అది ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈ పాషమేళరంలోని సిగాచి పరిశ్రమను ఇప్పుడే పరిశీలించారు. ఇక్కడ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, జిల్లా ఇన్ఛార్జి మంత్రి వివేక్ తో పాటు ఇతర నాయకులు, స్థానిక మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కావచ్చు, తర్వాత ఇతర నాయకులు కూడా ఇక్కడికి వచ్చి ముఖ్యమంత్రికి పరిస్థితిని అయితే వివరిస్తూ ఉన్నారు. ఏవైతే సిగాచి పరిశ్రమలో జరిగిన పేలుడు సందర్భంగా పెద్ద ఎత్తున మంటలు రావడంతో దాదాపు 2-3 గంటల పాటు
ఆ కంపెనీలోనికి వెళ్ళలేని పరిస్థితి ఉంది అని చెప్పారు. ఆ ఎమర్జెన్సీ కింద ఇప్పటికైతే ఆ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, సింగరేణి రెస్క్యూ టీం వచ్చి పూర్తి స్థాయిలో ఈ పరిశ్రమలో ఏవైతే శిథిలాలు ఉన్నాయో వాటిని అయితే తొలగించారు. శిథిలాల తొలగింపు క్రమంలోనే కొన్ని బాడీస్ అయితే బయటపడుతూ ఉన్నాయి. ఆ బాడీస్ ఎవరివి అనేది కూడా గుర్తుపట్టలేని స్థితిలో ఉండడంతో చాలా వరకు వాటిని ముందుగా పటాన్చేరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ మార్చిలో వాటిని భద్రపరిచారు. ఆ బాడీస్ కు DNA పరీక్షలు చేస్తే తప్ప ఎవరనేది క్లారిటీగా తెలుస్తుంది. దీంతోనే ప్రభుత్వ అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఈ వివరాలు వెల్లడించడానికి ముందుకు రావడం లేదు. ఎందుకంటే ఇతర రాష్ట్రాల కార్మికులు కావడంతో కొంత కమ్యూనికేషన్ గ్యాప్ కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఇది స్టేట్ వైడ్ కాదు, నేషనల్ వైడ్ ఇష్యూ కాబట్టి ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా ఉండి మృతుల సంఖ్య దాదాపు 50కి చేరుకునే అవకాశం ఉందని చెప్పి ఇక్కడైతే ప్రచారం అయితే జరుగుతుంది. ఇప్పటికే అనధికారికంగా 46 మంది మృతి చెందారని చెబుతున్నారు. కానీ అధికారులు ఇంకా ధృవీకరించాల్సి ఉంది. 35 మంది అయితే మృతదేహ 35 అయితే వెనక్కి తీయడం అయితే జరిగింది. కొంతమంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న వారైతే వారి కుటుంబ సభ్యులు అర్ధనాదాలతో అక్కడ ఆసుపత్రులు రోదనలు అయితే మిన్నంటే అని చెప్పుకోవచ్చు. ఈ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని తరచూస్తే వాళ్ళు చెప్తున్న విషయాలు చాలా మనసు కరిగే విధంగా ఉన్నాయి. ఎందుకంటే ఆ ప్రమాదం జరిగిన పరిస్థితిని వాళ్ళు వివరిస్తున్న సందర్భంలో అది అసలు పరిశ్రమలో భద్రతా చర్యలు ఏర్పాటు చేయకపోవడం, ప్రమాదం జరిగిన తర్వాత కూడా మృతదేహాలను తీయడంలో కొంత నిర్లక్ష్యం ఏర్పాటు కావడం, తర్వాత కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేయడంలో నిర్లక్ష్యం, అధికారులు పోలీసులు సకాలంలో స్పందించకపోవడం అనేది ఇక్కడ చాలా నిర్లక్ష్యానికి నిలువటద్దంగా నిలిచిందన్నట్టుగా మనకు అర్థం చేసుకోవచ్చు. ఆ ఆసుపత్రి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఇప్పుడు ఈ ఘటనా స్థలంలో పరిశీలన చేసిన తర్వాత నేరుగా ఏదైతే పటాన్చేరులో ఉన్న ఆసుపత్రి, ప్రైవేట్ ఆసుపత్రి, ధృవ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారో కార్మికులు వారి దగ్గరకు వెళ్లి వారిని పరామర్శిస్తారు. అక్కడికి వెళ్లి ఆయన నేరుగా ఆ ప్రమాద ఘటన ఎలా జరిగింది, ఆ సమయంలో మీరు ఎక్కడ ఉన్నారు, అసలు ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది కార్మికుల్ని స్వయంగా అడిగి తెలుసుకుంటారు. ఆ తర్వాతే ముఖ్యమంత్రి ఏదైనా ప్రకటన చేయవచ్చు. అయితే ఈ పరిశ్రమ ఏదైతే ఘటన జరిగిందో అక్కడ ప్రదేశం పరిశీలన తర్వాత మీడియాతో కూడా సీఎం మాట్లాడే అవకాశం ఉంది. ఆయన మాట్లాడుతూ ఏదైనా ఎక్స్గ్రేషియా కానీ ప్రకటించవచ్చు. చనిపోయిన కార్మికులకు, గాయపడిన కార్మికులకు అయితే ఎక్స్గ్రేషియా ఇస్తారని అయితే ఇక్కడ ప్రచారం జరుగుతుంది. రైట్ నగేష్, థ్యాంక్ యూ.